పార్వతీపురం మాన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండల కేంద్రం ఎల్విన్పేట పోలీస్ స్టేషన్ ఆవరణంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి సత్యనారాయణ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు నిర్వహించారు. ఈ మేరకు స్థానిక ట్రాక్టర్లు, జీపులు, ఆటోల యాజమానులకు, డ్రైవర్లకు రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. అలాగే మితిమీరిన వేగం, అపరిమిత రవాణా చేయొద్దని సూచించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, వాహనానికి సంబంధించిన అన్ని ప్రాంతాలు విధిగా కలిగి ఉండాలని, మైనర్లు వాహనాలు నడపరాదని సూచించారు. కార్యక్రమంలో ఎల్విన్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ హరి, పార్వతీపురం ఏఎంవిఐ కాశీరాం నాయక్, ఎస్ఐ శివప్రసాద్ అన్నారు. ముగ్గురు పాసింజర్లు మిగతా అంత బండి ఉంది, మరి ఏం చేస్తామండి అంటే మీ లగేజీలు ఉంటాయి కదా పాసింజర్స్, అవి పెట్టుకోవడానికి అంతేగాని జనాలు ఇంకా. కానీ మీరేం చేస్తున్నారు? కొన్ని నలుగురు చెట్టదు, ఒక 8 మంది వెళ్ళండి. అలా కాకుండా ఫ్రంట్ని ఇటుపక్క అటుపక్క కూర్చోబెడుతున్నారు, ఇటుపక్క అటుపక్క అడ్డాల్లో కూడా కూర్చోబెడుతున్నారు. చెప్పినట్టు అడ్డాలు కూర్చోబెడుతున్నారు. వెనకని నలుగురు, బేబీ సీట్లో నలుగురు, మెయిన్ సీట్లో నలుగురు. చూడండి ఎంతమందిని, 4, 8, 12, 4, 16 మంది. మేమేం చెప్తున్నాం సారాలు కానీ మేము కానీ, ఫ్రంట్ ఎక్కించకండి, బ్యాక్ డోర్ ఓపెన్ చేయకండి. ఎంతమంది ఎక్కుతారో మీకు తెలుసు, అవునా? ఫ్రంట్ ఎక్కించొద్దు. అర్థమవుతుందా? ఆ బాడీకో దేనికో దెబ్బ తగులుతుంది, మనుషులకి ఎటువంటి గాయాలు అవ్వవు. అలా కూర్చోండి. అలా కాకుండా మీరు ఏలాడదీసి కూర్చోబెట్టేసరికల్లా ఈ ర్యాష్గా నడుపుతారు ఆ మోటార్ సైకిల్స్ వాళ్ళు. ఎవడైనా తగిలించేస్తే మీకే నష్టం కదా, అది గుర్తించండి. ఆ చీరల కొండ ఇలా ఏలబడుతుంటాయి, అలా చేయకండి. తర్వాత చాలామంది ట్యాక్సులు కట్టట్లేదు, ఇప్పటికీ ఉన్నారు. మేమైతే రాసాం, కానీ ఇచ్చిన దానికి ప్రైవేట్ వాడి దగ్గర దానికి చాలా తేడా ఉంటుంది. అర్థమవుతుందా? మీ ఊర్లో వెళ్ళి చెప్పండి అందరికీ. అది ఎంత పడతాడో ఏం చేస్తాడో తెలియదు. అంటే భయపించడం కాదు, కానీ చూసుకోండి. దీపం ఉన్నప్పుడు వీళ్ళు చక్కబెట్టుకోండి, ఇల్లు చక్కబెట్టుకోండి. ఫిట్నెస్ కూడా అదే చెప్పాను కదా, ఫిట్నెస్లు కూడా అర్థమవుతుందా? అందుకని ఏమైనా ఉంటే చేసుకోండి. నేను చెప్తున్నాను మీకు, మా డిపార్ట్మెంట్కి అది మనకి ఈజీగా తెలుస్తుంది. అందులో 12 మీరు ఆన్సర్ చేస్తే సరిపోద్ది. అంటే మాకు ఏంటి తెలుసు, అక్కడికి వెళ్తే మేము పాస్ అవ్వం అని అనుకోకండి. 1-2 సార్లు తిరగండి, ప్రయత్నం చేయండి. మీరు మీ టైంని అనవసరం వృధాగా చేస్తుంటారు. ఒకసారి ఆర్టీ ఆఫీస్కి 1-2 సార్లు తిరగలేరా? ఒక్కసారి మీరు పాస్ అయిపోలేరు, మీకు అనుభవం తక్కువ కాబట్టి. రెండోసారి అయితే అనుభవం ఉంటుంది కదా, అలా చేయండి. ఈ కుర్రోళ్ళు 18 సంవత్సరాలు నిండిన ప్రతి కుర్రోడిని కూడా అప్లై చేసుకోమని చెప్పండి. అలాగే 100 ఏళ్ళు అయినా సరే లైసెన్స్ వస్తుంది. వాళ్ళకి 50 ఏళ్ళు పైబడిన వాళ్ళకి చిన్న డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్ ఎవరో ఉంటారు కదా, చిన్న ఆ స్టాంప్ వేస్తే చాలు. అది మీ ఆ నెట్ సెంటర్లో అప్లోడ్ చేయండి. మన ఫిజికల్గా 30 మీటర్ల దూరం చూడగలను, నేను బాగానే ఫిజికల్గా బాగున్నాను, నేను శారీరకంగా బాగున్నాను, బండి స్టాండ్ తీసి వేయగలను. అలాంటి వాళ్ళందరికీ లైసెన్స్ పొందొచ్చు. అంత సులువు చేసింది గవర్నమెంట్. ఇంతకుముందు చదువుతో లింక్ పెట్టింది, ఇప్పుడు చదువు అన్నది తీసేసింది. అందువలన అందరూ లైసెన్స్ తీసుకోండి. అందరూ మీ వెహికల్స్ కండిషన్గా ఉంచుకోండి. వెహికల్ కండిషన్